ఎన్నికల ముందట కూర్చొని ఒకసారి అది కూడా నిర్ణయం చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న విషయం, రాష్ట్రంలో అనేక వాగ్దానాలు చేసి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా మనకు మన గృహలక్ష్మి అని, తర్వాత ఇంకా గ్యాస్ అని చెప్పి ఉచిత గ్యాస్ అని రకరకాల వాగ్దానాలు చేసి రైతులకు రుణమాఫీ అని చెప్పి ఆ రుణమాఫీని కూడా 3 విడతలు చేసి ఇప్పుడు 2 లక్షల మాఫీ అని అది కూడా పూర్తిగా కాలేదు. కొంతమందికి 50,000, 70,000, ₹1,00,000 ఉన్న కూడా మాఫీ కాని సందర్భాలు చాలా ఉన్నాయి. అనేక మంది నిన్న చూస్తే కొన్ని గ్రామాలలో అయితే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి శివయాత్ర కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మన మండలంలో కూడా చాలామందికి రాలేదు. నేను కూడా ఇవాళ ఒకరిద్దరు నాకు ఫోన్ చేయడం జరిగింది, అన్న మాకు రాలేదు, దీని గురించి ఎట్లా అని చెప్పి. సరే, దాని గురించి కూడా మనం పార్టీ ఇవాళ మన మండల సమావేశం ఉంది కాబట్టి దీని మీద ఒక నిర్ణయం చేద్దామని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనం పార్టీ పరంగా ఈ రైతు రుణమాఫీ విషయంలో మనం ఒక ధర్నా లాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా ఒక అభిప్రాయం. మనందరం కూడా కలిసి మరి ఒకరోజు నిర్ణయం చేద్దాం, డేటు నిర్ణయం చేసి ఆ రోజు అనేక గ్రామాల మన ఏదైతే గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి మన కార్యకర్తలను బూత్ స్థాయి నుంచి మరి కొంతమంది రైతులను కూడా సమీకరించి మనం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా అనుకొని చేస్తే బాగుంటుంది. తర్వాత మేము కమలాపూర్లో ఎందుకంటే ఒక దీన పరిస్థితి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దరిద్రం అంటే ఇక్కడ మనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మహిళ, మనకు పోయినసారి ఎమ్మెల్యే ఉన్నది, అప్పుడు నేను అధికారం ఉండే అన్నది, ఇప్పుడేమో అధికారం ఉండి మంత్రి పదవి ఎరగబెడుతూ కూడా గ్రామ పంచాయతీలో నిధులు లేవు, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. అవి చెప్పుకోవడానికి కూడా వాళ్ళ సిగ్గు, కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గు లేక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఎందుకు నాకు అర్థం కాదు. చెప్పుకోవడానికైనా ఓట్లు వేసినప్పుడేమో 1,000 లక్షలు వస్తారు. ఇలా కమలాపురం గ్రామ పంచాయతీలో అన్న వాస్తవంగా రోడ్లు లేవు, కోతుల కోసం అంటే ఊళ్ళో ప్రజల దగ్గర పోయి పైసలు వస్తుంది. దీన పరిస్థితి. ఆ గ్రామ పంచాయతీలో డబ్బులు లేవట. అంటే కోతులు పట్టడం కోసం కూడా ఒక గ్రామ పంచాయతీలో ప్రజల దగ్గర వసూలు చేసి, అంటే ఇంత దీనమైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎందుకు మరి వీళ్ళు ఏం పని చేస్తారు? ఇంకా ఈ దేశం ఈ ఊళ్ళలోనా ఏదైనా ఓ రోడ్డు వేసేది లేదా, ఒక డ్రైనేజ్ కట్టేది లేదా, ఏ దోమల మందు కూడా కొట్టలేదు ఇప్పటి వరకు. దోమల మందు ఇప్పుడు అనేక వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. వర్షాకాలం ఎన్ని వర్షాలు పడ్డాయి చూసి, ఒక్కోసారి వారం 10 రోజులు కంటిన్యూ వర్షాలు పడితే కనీసం మన దోమల మందు కూడా చల్లలేని దీన పరిస్థితుల్లో ఇక్కడ మన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 8 నెలలు అయింది. పోనీ ఏదో ఓ నెల అయింది, 2 నెలలు అయింది, వీళ్ళు బీజేపీలో ఏదో తిరుగుతారు అంటారంటే 8 నెలలు అయితే కూడా మొద్దు నిద్రలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక షోపు డబ్బులు చేయడానికి మాత్రం ఏదో చెప్తారు, ఎక్కడెక్కడో తిరుగుతారు. బీజేపీని విమర్శించడం మొదలుపెట్టింది. నరేంద్ర మోడీ మాకేమి ఇట్లేదు. మరి మీరేం చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత? 8 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. ఏం చేస్తారు మీరు? కేంద్రం ఇస్తేనే మీరు చేయాలి, లేకపోతే లేదు. అటువంటిప్పుడు ఎందుకు మీరు గవర్నమెంట్ రాజీనామా చేయండి. కేంద్ర ప్రభుత్వం చేస్తారు, లేదా బీజేపీ ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీని ఎన్నుకుంటారు, బీజేపీ వచ్చిన తర్వాత చేసుకుంటారు కదా. అంత దీన పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు మీరు చాతకపోతే రిజైన్ చేసి పక్కా పోండి. బీజేపీని ఎందుకు విమర్శిస్తారు? ఇంకా మాకు బీజేపీకి ఓటేసిన మేము పనిచేస్తున్నాం. 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, 8 మంది అసెంబ్లీలో శాసనసభ్యులు ఉన్నారు. మా శాసనసభ్యులు అడిగితే మీకు ఆ సమాధానం చెప్పే దిక్కు లేదు. అక్కడ మీరు తీసుకురండి, మీకు ఏం కావాలో ఈ రాష్ట్రానికి కావాలో నిధుల కోసం రండి. మా ఎంపీలను తీసుకొని పోయి కేంద్రంలో నరేంద్ర మోడీతో ఇప్పిస్తాం. మేము 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులను కలవరు. ఇక్కడ మీరు కేంద్ర మంత్రులతో వాళ్ళతో కలవరు. మరి ఇంకెక్కడ పోతుంది మీరు ఏం చేస్తారు? అభివృద్ధి చేయాలంటే కలిసిపోవాలి. ఇప్పుడు నిన్న పక్కన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు అనేక మంది మంత్రుల దగ్గర పోయి అక్కడ పోయి ఏ ప్రాజెక్టుల గురించి చేసుకుంటాను. అక్కడ ప్రధానమంత్రిని కలిసి, హోంశాఖ మంత్రిని కలిసి, అనేక మంది మంత్రులను కలుస్తాను. ఆయన ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రిని కలవరు, ఇక్కడ ఉన్న మంత్రిని కలవరు. ఎందుకు వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వం? కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి ఆలోచించి బీజేపీకి రానున్న శాసనసభ ఎన్నికల్లో కూడా అవకాశం ఇస్తారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ మంగపేట మండలంలో ₹1 పంచకపోయినా 3,000 ఓట్లు వేసారు ఇక్కడ ప్రజలు. అంటే ఎంత నిజాయితీ కల ప్రజలు ఉన్నారు చూడండి. వాళ్ళని ఆదర్శం తీసుకొని కూడా రాబోయే రోజుల్లో మేము అదే చెప్పబోతున్నాం. రేపు రాబోయే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము అదే ఆయుధం వాడతాం. ఎందుకంటే అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీజేపీకి ఓటేశారు. కాబట్టి గ్రామాలలో కూడా ఈసారి బీజేపీకి ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు, ఇక మన గ్యాస్ ఇచ్చింది బీజేపీ అని తెలుసు, బాత్రూమ్లు ఇచ్చింది బీజేపీ అని తెలుసు, ఈ సిమెంట్ రోడ్లు వేసేది ఇవన్నీ కూడా బీజేపీ వేసే పథకాలని తెలుసు వాళ్ళకు. ఎందుకంటే 8 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఒక్క రోజు కూడా ఒక రోడ్ వేసిన దాకాలో తట్టని మట్టి పోసిన సందర్భం లేదు. కాబట్టి వీళ్ళందరూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈసారి బీజేపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఇది తథ్యం. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి దీనంగా ఉంది. కాంగ్రెస్ తప్పుడు మాటలతోటి నిన్న మొన్న ఒక చవాకులు మాట్లాడుతాను ఆయన ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ వచ్చి బీజేపీలో విలీనం అవుతుందని. మాకు అవసరమైంది టీఆర్ఎస్లో విలీనంగా, బీజేపీలకు విలీనం కావాల్సిన అవసరం మాకు లేదు.
మేము అటువంటి అవసరం లేదు మాకు. నువ్వు పోతే పోవచ్చు ఇంకేదన్నా దాంట్లోకి. నువ్వు ఇంతకుముందే పార్టీలు మారిన వ్యక్తి. బీజేపీ అట్లాంటి ఎప్పుడు బీజేపీ సిద్ధాంతపరంగానే పనిచేస్తుంది. ఆ సిద్ధాంతం ఉన్నది కాబట్టి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలను గెలిపించింది. మీరు అధికారం ఉండగా కూడా 8 మంది పార్లమెంట్ మెంబర్లు గెలిపారు. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయండి. ఈ రైతు రుణమాఫీని మాత్రం ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలి. లేని పక్షంలో బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఈ మంగపేట మండలం నుంచి కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయబోతున్నాం. అట్లాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే మొన్ననే మనం బీజేపీ పార్టీ పరంగా మనం ఎంపీడీఓ గారికి అక్కడ మా కమలాపురం సంబంధించిన ఈవో వారికి వాళ్ళకు మనం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ కంపెనీకి సంబంధించిన 2 కోట్ల రూపాయలు రావాల్సి ఉండే. అది మొన్న వీళ్ళంతా లెక్కలేస్తే కూడా 3 కోట్ల చిల్లర ఉందట. అది నిన్న మొన్న కూడా కలెక్టర్ గారి దగ్గర వేరట. నిన్న కూడా నేను ఫోన్ చేస్తే ఇవాళ చెప్పడం జరిగింది. ఎంపీడీఓ గారు 3 కోట్ల చిల్లర ఉంది, అది అతి త్వరలో ఇస్తామని అన్నారు. కానీ అది వీళ్ళు మభ్యపెట్టే పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇది కూడా బీజేపీ పార్టీ పరంగా ఒకసారి ఆ గ్రామ పంచాయతీ దగ్గర మనం ఒక ఆందోళన కార్యక్రమం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ 2-3 రోజుల్లో దీన్ని కూడా మండల పార్టీ ఒక నిర్ణయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు.